అయితే ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళది కూతురిది లగ్న పత్రిక రాయించుకోండి అంటే అక్కడికి వెళ్తున్నాను. అక్కడ వీడియోలో చూపిస్తాను. సరే కార్ వచ్చిందంటే వెళ్తున్నా. అన్న ఒకసారి ఎట్టి జరుగు అవి చెప్పు. నరేంద్ర నువ్వు ఎవరు పెట్టమంటా? హాయ్ చెప్పన్నా, అందరు చెప్పాలి. ఏమన్నా హాయ్ చెప్పు. ఏంది సైలెంట్ కూర్చున్నావు? చెప్పు ఎవరికి లేదు హాయ్ అన్నది. నేనన్నా చూస్తున్నాడు బాగానే కూర్చున్నాడు. ఏం లేదు స్వేచ్ఛాజీవి. వీళ్ళు మాట్లాడేసుకుంటున్నారు. ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇద్దరు చక్కగా. మేమిద్దరం సైలెంట్ కూర్చున్నాం. ఏం మాట్లాడేవి మాకిద్దరికి అలవాటు లేకపోయా. సైలెంట్ కూర్చోవాలి అతన్ని. అందుకే నేను మాట్లాడే మాటలు వీడియో తీసి మీరేం చిన్న మాట్లాడుతున్నారు. దీంట్లో అనిపించింది ఏంటి కనపడుతుందిలే కానీ చాలా ఎక్కడ చెట్టు కింద ఉన్నాడు ఆయన. అగో ఇక్కడ ఉన్నాడు బొడ్డోడు. బొడ్డోడు మేపుతున్నాడులే. ఇదేననుకుంటా ఊరు. ఒక ఊరు వచ్చింది. ఇదేనా లాస్ట్ ఊరు? ఎండ కాదు. ఇదిగో తిప్పుతున్నారు ఇల్లు. పెద్దిరెడ్డిపల్లి. పెద్దిరెడ్డిపల్లి ఎంత దూరం వచ్చా? మళ్ళీ తిప్పారుగా. ఇదేంటిది? సిటీలో మళ్ళీ అడు తిరిగి ఇటు తిరిగి. తీర్థశాల ఆ ఊరు పేరంట గుర్తుపెట్టుకు వచ్చేటప్పుడు తిరగడానికి. పెద్దిరెడ్డిపల్లి అంట. నువ్వు ప్రశాంతంగా ఉంటారంట. నువ్వు నిద్రపోతే ఇక్కడ వాళ్ళందరూ వాటి వాడికి నిద్రపాడంటలే. పామూరులోనే తిరిగాం అరగంట. గంట పట్టింది ఆడే ఆగటం కానీ తిరగటం కానీ. 11:30కి వచ్చాం పామూరు. ఆడ నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చేదానికి వాష్రూమ్ అయితే వీడియోలు తీసుకుంటుంటూ. ఆడ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. ఇంటికి వెళ్ళి నాకు అడగటానికి ఏమందరిని పిలవలేదుగా. జ్యోతి అడిగింది. మన్నయ్య మందే ఉంటాడు. మన్నయ్య ఆ పిల్ల రాదు ఎవరికడికి. నవిత కాదు, ఫ్రెండ్స్ ఉన్నారుగా. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరము ఆశ్వీజమాస బహుళ నవమి అనగా 2024 10వ నెల 24వ తేదీ గురువారం రాత్రి
తెల్లవారితే శుక్రవారం అనగా తెల్లవారుజామున 4:25 పుష్యమి నక్షత్రయుక్త కన్యాలగ్న పుష్కరాంశ సుముహూర్తమునందు నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలము తోటల చెరువుపల్లి గ్రామ వాస్తవ్యులైనటువంటి యారం నాగేశ్వరరావు ధర్మపత్ని సావిత్రి గార్ల ఏకైక కుమారుడైనటువంటి చిరంజీవి యారం శివనాగేంద్ర ప్రసాద్ అనే వరుణ్ణి పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం రావిపాడు గ్రామ వాస్తవ్యులైనటువంటి గోడి శ్రీనివాసరావు ధర్మపత్ని వెంకట రమణ గార్ల ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి నవిత అనే వధువుకి ఇచ్చి వివాహం జరిపించుటకు పెద్దల సమక్షంలో ఈ వివాహ ముహూర్తం నిశ్చయించబడినది. వివాహ వేదిక వరుణి స్వగృహమునందు తోటల చెరువు ఉంది. తర్వాత అమ్మాయి వాళ్ళది స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరము ఆశ్వీజమాస బహుళ నవమి అనగా సరియగు తేదీ 2024 10వ నెల 24వ తేదీ గురువారం రాత్రి తెల్లవారితే శుక్రవారం అనగా తెల్లవారుజామున 4:25 పుష్యమి నక్షత్రయుక్త కన్యాలగ్న పుష్కరాంశ సుముహూర్తమునందు పల్నాడు జిల్లా నరసరావుపేట మండలము రావిపాడు గ్రామ వాస్తవ్యులైనటువంటి గోలి శ్రీనివాసరావు ధర్మపత్ని వెంకట రమణ గార్ల ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి నవిత అనే వధువుని నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలము తోటల చెరువుపల్లి గ్రామ వాస్తవ్యులైనటువంటి యారం నాగేశ్వరరావు ధర్మపత్ని సావిత్రి గార్ల ఏకైక కుమారుడు చిరంజీవి యారం శివనాగేంద్ర ప్రసాద్ అనే వరుడికి ఇచ్చి వివాహం జరిపించుటకు పెద్దల సమక్షంలో ఈ వివాహ ముహూర్తం నిశ్చయించబడినది. కళ్యాణ వేదిక వరుణి స్వగృహమునందు ప్రధానము గురువారం ఉదయము 9:15 పైన 1 గంటలోపు ప్రధానం ఇచ్చుకోవచ్చు. తాంబూలాలు సిద్ధం చేయండి. డబ్బులు తర్వాత ఇవ్వాలి. ఇద్దరు మార్చుకోండి సాగి మళ్ళీ మీరు మీరు ఎక్కడ నిలబడండి మా కిందగా అయం ముహూర్త శుభ ముహూర్తోస్తు. ఆ ముహూర్తం చూసుకుని దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోమని చెప్పి మనసులో ఇంటి దేవుడికి నమస్కారం చేసుకుని ఆ పత్రికను అది చేస్తాను. ఓం ధ్రువంతే రాజావరణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాశికం ధారయతాం ధ్రువం. అయం ముహూర్త శుభ ముహూర్తోస్తు. పెట్టుకోమ్మా. తలా తీయాలి చేసుకోవచ్చు శతమానం భవతి శతాయుః పురుషశ్రుతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠితి. ధ్రువం దే రాజావరణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం చంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అయం ముహూర్త శుభ ముహూర్తోస్తు.